ఈరోజు పెద్దకొత్తపల్లి మండలంలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల యొక్క పాఠ్య పుస్తకాలు తీసుకొని బొలేరో ఆటోలో వెళ్తుంటే ఏదైతే ప్రమాదం జరిగి 5 మంది విద్యార్థులు గాయాల పాల్గొనడం జరిగింది. చాలామందికి 2-3కి చేతులు విరగడం జరిగింది. ఒకరికి సీరియస్ ఉండి హైదరాబాద్కు తరలించడం జరిగింది. ఈ విషయంలో చూస్తూ ఉంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుత పరిస్థితి చూస్తే పాఠశాలకు ప్రభుత్వ పుస్తకాలు చేర్చే పరిస్థితి లేదు. ఇలా విద్యార్థులు వచ్చి మండల కేంద్రానికి వచ్చి తీసుకుపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అని అంటే ఈరోజు ప్రభుత్వము విద్యాశాఖ మంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు మినిస్టరు ప్లస్ ముఖ్యమంత్రిగా ఉన్నారో వారి విఫలం అనేది క్లియర్ కనబడుతూనే ఉంది. మరి ముఖ్యంగా ఏంటంటే మన నియోజకవర్గం కొల్లాపూర్ నియోజకవర్గం మంత్రి గారు రాష్ట్రం మొత్తం వెళ్తున్నారు, కానీ తన అసెంబ్లీలో ఏం జరుగుతుందో చూసుకునే పరిస్థితి కూడా లేదు. ఈరోజు గ్రూప్లలో ఇంతకుముందు చూస్తూ ఉన్నాం, ఇక్కడ జరిగిన సంఘటనను ఫోన్లో ఆరా తీసిండ్రు అని. ఆరా తీయడం కాదు సార్, మీరు చేయాల్సింది ఈ కొల్లాపూర్ ప్రాంత ప్రజల కోసం పనిచేయాలి. కాబట్టి ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా ఈ ప్రాంత అభివృద్ధి చూడరు, ఈ ప్రాంత రైతుల సమస్యలు చూడరు, ఎక్కడో ఉండి ఆరా తీయడం కాదు. ఈరోజు విద్యార్థులకు ఇంత కష్టాలు వచ్చిందంటే కారణం మీరు, మీ కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి ఈరోజు అక్కడ సీరియస్ ఉన్న విద్యార్థికి ఏదన్నా అయితే ఈ ప్రభుత్వము జూపల్లి కృష్ణారావు గారే బాధ్యత వహించాలని భారతీయ జనతా పార్టీ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇట్లాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. కాబట్టి ప్రభుత్వము అధికారులు కూడా ఎవరితో చేయించాలి పని, ఎవరితో చేయించొద్దనే విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని చేయాలి. ఈరోజు పేద ప్రజలు వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాల చదివించుకుంటే ఇలా పిల్లల పరిస్థితి ఇట్లయితే మనం చెప్పుకోవడానికి చాలా బాధాకరమైన విషయం. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తూ ఉంది. ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉండే మంత్రి గారిని ఇలాంటి సంఘటనలు కానీ మళ్ళీ జరిగితే భారతీయ జనతా పార్టీ ఊపుకోదని, ఇప్పుడు కూడా ఎవరైతే గాయపడ్డ విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరికీ మెరుగైన చికిత్స అందించాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారిని ప్రభుత్వాన్ని కూడా అని హెచ్చరిస్తా ఉన్నాం.